మిత్రులకు నమస్కారం. మిత్రులారా, స్వామి అవిముక్తేశ్వరానంద మొన్న జనరల్ ఎలక్షన్స్కు ముందు ఈయన మోడీ గారి మీద, బీజేపీ మీద ఎంత ద్వేషాన్ని ప్రదర్శించారో అందరికీ తెలుసు. హిందూ ద్వేషి అయిన రాహుల్ గాంధీ గారు మొన్న లోక్సభలో హిందువులందరూ హింసావాదులే అని అన్నారు. ఆ తర్వాత నేను మోడీని అన్నాను, బీజేపీని అన్నాను, ఆర్ఎస్ని అన్నాను అని నాలుగు తిప్పుకున్నారు. చాలామంది లౌకిక హిందూవాదులు, కమ్యూనిస్టులు, మేధావులు వీళ్ళంతా ఏమన్నారు? నిజమే కదా, అతను మోడీని అన్నాడు, బీజేపీని అన్నాడు, ఆర్ఎస్ఎస్ని అన్నాడు, హిందువులను ఎక్కడ అన్నాడు అని తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఆ కోవలోకి వచ్చిన హిందూ ధార్మికవాది, స్వయం ప్రకటిత శంకర మఠ పీఠాధిపతి అయిన స్వామి అవిముక్తేశ్వరానంద స్వామి వారు అంతకు మించి ఇంకో 2 డిగ్రీలు చదివేసిన వారు ఆ విధంగానే మాట్లాడుతున్నారు. ఒక్కసారి విందామా? भाई हिंदू जो है, हिंदू में 2 अक्षर हैं, देखो, पहला है हिम और दूसरा है दू. इसकी व्याख्या ये है, निरुक्ति. అయ్యా, హిందూ అన్న పదంలో ముందు హిమ్ అన్న అక్షరం ఉంది, దాని వెనుక దు అన్న అక్షరం ఉంది. దీని అర్థం ఏమిటంటే कि हिम माने हिंसा और दू माने दूर रहने वाला. హిమ్ అంటే హింస, దూ అంటే దూర్ రెహనే వాలా అట. जो हिंसा से दूर रहे, అంటే హింసకు దూరంగా ఉండేవాళ్ళు అని అర్థం. शास्त्र में भी बताया है, శాస్త్రం కూడా చెబుతుందట. ఏమని చెబుతుంది? हिंसया दूयते चित्तम, जिसका चित्त हिंसा से दुखी हो जाता है. హింసను చూసి దుఃఖించేవాడే హిందువు. किसी को मार पीटाई देख करके जो बड़ा दुखी हो जाता है, दया जिसके मन में उत्पन्न हो जाती है, वो हिंदू. హింసకు లోనైన వారిని, బాధితులను చూసి ఎవరి హృదయం అయితే బాధపడుతుందో, ఎవరి హృదయంలో అయితే దయ కలుగుతుందో వారు హిందువులు. तो हिंसा से जो दूर रहे, हिंसा से जिसका चित्त दुखी हो जाए, उसी का नाम तो हिंदू है. वो हिंसक कैसे हो सकता है? హింసకు దూరంగా ఉండేవాడు, హింసను చూసి దుఃఖించేవాడే హిందువు. అటువంటి వాడు హింసాత్ముడు ఎందుకు అవుతాడు? అయ్యగారు అడుగుతుంది అది. అయ్యా స్వాముల వారు, స్వామి అవిముక్తేశ్వరానందుల వారు, ఈ ప్రశ్న మీరు ఎవరిని అడుగుతున్నారు? హిందువులను హింసావాదులు అంటావా అని రాహుల్ గాంధీ గారిని ప్రశ్నించిన వారిని అడుగుతున్నారా? రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నారా? హిందూ అంటే మీరేదో అర్థం తెచ్చి అహింసావాదులు అని చెబుతున్నారు. అక్కడ ఆయన హింసావాదులు అన్నారు కాబట్టి ఆయనను మీరు ఇలా ప్రశ్నిస్తున్నారా? మిత్రులారా, నాకు సంస్కృతం సరిగ్గా రాదు, హిందీ కూడా సరిగ్గా రాదు. అందువలన ఆయన ఏమైతే చెప్తున్నారో దాని అర్థం పదం పదంగా తెలుగులో మీకు చెప్పడానికి ట్రై చేశాను. అదేదో మీకు ఆ భాషలు రావు అని నేను అట్లా చేశాను అని అనుకోకండి. ఆయన చెప్పింది ఏంటో అర్థం చేసుకోవడం చెప్పాను. అందులో తప్పు ఉంటే మన్నించండి. ఇక్కడ ఆయన చెప్పింది ఏదో తెలుగులో చెప్పుకున్నాం అంతే. ఆయన చెప్పింది నిజమా అబద్ధమా, నిజమైతే ఎంత శాతం అన్నది ఒక్కసారి పరిశీలిద్దాం. भाई हिंदू जो है, हिंदू में 2 अक्षर हैं, देखो, पहला है हिम और दूसरा है दू. इसकी व्याख्या ये है, निरुक्ति, कि हिम माने हिंसा और दू माने दूर रहने वाला. అయ్యా స్వయం ప్రకటిత పీఠాధిపతులు వారు హిమ్ అంటే హింసని, దూ అంటే దూర్ రెహనే వాలే అని ఎక్కడ ఉందండి? హిందూ అన్న పదం ఆ 2 అక్షరాలు ఆ విధంగా కలవడం వల్ల ఏర్పడ్డది అని మీకు ఎక్కడ ఉన్నదండి? అయ్యా పీఠాధిపతుల వారు, మా చిన్నప్పుడు మాకు స్కూల్లో హిందూ అన్న పదం ఎట్టా వచ్చిందో చెప్పారు. మా చిన్నప్పుడేంటి, ఇప్పుడు కూడా ఎన్సీఆర్టీ బుక్కుల్లో అదే చెబుతున్నారు. ఈ పాఠ్య పుస్తకాలు ఏం చెబుతున్నాయంటే మన భారతదేశానికి ఉత్తరాన సింధు నది ఉన్నది. ఈ సింధు నది చుట్టూ నాగరికత అలుముకొని ఉండడం వలన పశ్చిమ దేశాల వారు ఈ ప్రాంతాన్ని సింధు ప్రాంతము అనేవారు. ఎందుకంటే అది సింధు నది ఒడ్డున ఉన్నది కాబట్టి. అలాగే ఆ నాగరికతను సింధు నాగరికత అని, ఆ ప్రజలను సింధువులు అని పిలిచేవారు. కాలగమనంలో ఎవరో నోరు తిరగని జాతి వారు ఈ సింధు అన్న పదాన్ని హిందూ అని పలికారు. హిందూ జాతి అన్నారు, హిందూ మతం అన్నారు. ఇదంతా కూడా ఈ హిందూ గాని సింధు గాని అని పిలిచినది బయటి వారు మాత్రమే కానీ లోపడి వారు మాత్రం కాదు. ఒకవేళ హింస, దూరము వంటి అర్థాలతో ఆ హిందూ అన్న పదం ఏర్పడి ఉంటే గనక అది ఏ గ్రంథంలో వివరించబడిందో మీరు చాలా క్లియర్గా చెప్పాలి. అంతేకాదండి, ఏదైనా ఒక గ్రంథంలో హిందూ అన్న పదం ఉంటే కూడా చూపించాలి. రామాయణం, మహాభారతం వంటి ఉద్గ్రంథాలలో కానీ
వేదాలలో గాని హిందూ అన్న పదం ఉంటే గనక మీరు చూపించాలి. शास्त्र में भी बताया है हिंसया दूयते चित्तम. హింసయా దూయతే చిత్తం ఆ మాటని శాస్త్రం చెప్పిందా? దాని అర్థం ఏంటి? హింసయా అంటే హింసతో, దూయతే అంటే బాధ, నొప్పి, మంట అటువంటివి. చిత్తం అంటే మనస్సు, అంటే హింస వలన మనస్సు బాధకు వ్యధకు లోనవుతుందని. ఇక్కడ హిందూ అన్న మాట ఎక్కడొచ్చింది? वो हिंसक कैसे हो सकता है? ఈ ప్రశ్న ఎవరిని వేస్తున్నారు? హిందువులు హింసావాదులు అన్న రాహుల్ గాంధీ గారినా? రాహుల్ గాంధీ గారు హిందువులందరినీ హింసావాదులు అన్నారు అన్న మోడీ గారినా? ఇంతకు మీరు ఇక్కడ ఈ పదానికి అర్థం ఈ విధంగా ఎందుకు చెప్పారు? హిందూ అంటే హింసకు దూరంగా ఉండేవాడు అని అర్థం కాబట్టి హింసావాదులు అని హిందువులను రాహుల్ గాంధీ అనలేదు కాబట్టి మోడీ గారిని అన్నాడు అని మీరు చెబుతున్నారా? కానీ అయ్యగారు, మీరు ఒక్క విషయం మర్చిపోతున్నారు. హిందూ అంటే హింసను దూరంగా ఉంచేవారు అని అర్థం ఉండొచ్చు, కానీ హిందువుల్ని హింసావాదులు అని రాహుల్ గాంధీ గారు అనకుండా ఎవరన్నా ఆపగలరా? ఆయన అలా అనకూడదా? అసలు వాంగ్మయంలోనే లేని హిందూ అన్న పదాన్ని తీసుకొచ్చి మీరు వాంగ్మయానికి అంటగడుతున్నారు అంటే మీరు ఎంత గొప్పవారు సార్. అయినా కానీ అహింసా పరమో ధర్మ, ధర్మహింస తదైవచ అని మన గ్రంథాలు చెబుతున్నాయి కదా. ధర్మం కోసం హింసకు దిగటం దైవత్వంతో సమానం అని మన ధర్మం చెబుతుంటే హింసకు దూరంగా ఉండేవాడే హిందువు అనుకుంటూ మీనింగ్ మీరు తెస్తున్నారు కదా. కనీసం అదేనా ఎక్కడుందో చూపించండి. మోడీ దుర్మార్గుడు కావచ్చు, చెడ్డవాడు కావచ్చు, రాక్షసుడు కావచ్చు, అవాంఛనీయుడు కావచ్చు, అవన్నీ మాకు అనవసరం. ఆయన ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఈ దేశం విదేశీయులకు గులాం అనకుండా కాపాడుతున్నాడు. అమెరికా లాంటి పెద్దన్నలు ఈ దేశంలో ఏలు పెట్టి కెలకకుండా కాపాడుతున్నాడు. హిందువులను కుక్కలుగాను పందులుగాను ట్రీట్ చేసే ప్రివెన్షన్ ఆఫ్ కమ్యూనల్ వైలెన్స్ యాక్ట్ అన్న దానిని 3 సార్లు ఆపాడు. మేము కలలో కూడా ఊహించని విధంగా కాశ్మీర్ని దేశంలో కలిపాడు. శ్రీరాముడి ఆలయాన్ని కట్టేలా చేశాడు. అందుకే మేము ఆయనను ఆరాధిస్తున్నాము. అందుకేనేమో మీరు ఆయనను ద్వేషిస్తున్నారు. మేము కూడా రాహుల్ గాంధీ గారిని ఆరాధిస్తాము. ఆయన ఒక్క చిన్న పని చేస్తే మోడీ గారు చేసిన ఇన్ని పనులు చెయ్యక్కర్లేదు. ఆయన పదవిలోకి వస్తే వక్ఫ్ బోర్డును రద్దు చేస్తాను అని ఆయన చేత చెప్పించండి చాలు. మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ కొట్టండి. మీ మిత్రులకు మన వీడియోని షేర్ చేయండి. అయ్యా స్వామీజీ వారు హిందూ అన్న పదాన్ని విడదీసి దానిని అర్థాన్ని తీసిన విధానం, మీరు తీసిన విధానం చూస్తే గనక నాకు మా ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు, జర్మనీ బొద్దింక, అలాగే మా తులసొక్క వాళ్ళు గుర్తుకొస్తున్నారు. వాళ్ళు కూడా మీలాగే పదాలకు అర్థాలు తీస్తుంటారు. ఉదాహరణకు ఇప్పుడు మీరు స్వామీజీ అంటున్నాం కదా మిమ్మల్ని. స్వ అంటే స్వార్థంతో, మీ అంటే మీసాలు, జీ అంటే జీరాడేవారు. ఇది కూడా అంతే. హిందూ అన్నదానికి మీరు ఎట్టా అర్థం చెప్పారో దీనికి మేము అట్టాగే చెప్పాము. సారీ, మీ మిత్రులందరూ అట్టాగే చెబుతారు. బహుశా మీరందరూ కూడా ఒకే స్కూల్లో చదువుకున్నట్టున్నారు. మిత్రులారా, వీడియో మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.